ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమ ప్రసారాలు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి. గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాలు అనేక మందికి అవి దీవెనకరంగా ఉండేట్లుగా, అనేక మందికి అందించబడినట్లుగా వాటిని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం, కామెంట్ చేయటం అనేటువంటి చేయడం ద్వారా పలువురికి అవి అందించబడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ యొక్క పనిలో సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున మనము దేవుని వాక్యంలోంచి ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. మార్కు సువార్త 11వ అధ్యాయములో ఒక గాడిద పిల్లను గురించినటువంటి వివరాలు మనం చూస్తాం. మెసేజ్లో గాడిద పిల్ల గురించి ఏమిటి మెసేజ్ అని అనుకోవచ్చు, కానీ ఇందులో ఒక మర్మం అనేటువంటిది దేవుడు దాచి ఉంచాడు. ఎందుకంటే ఈ గాడిద పిల్ల అనేటువంటిది మానవాళి అంతటికి కూడా ఇది సూచనగా ఉంటూ ఉన్నది. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి గాడిద పిల్ల, గాడిద అనేటువంటిది మరి మానవునికి సూచనగా ఉంది అని చెప్పడానికి ముందుగా యేసు ప్రభు అంటాడు పేతురుతో, యోహాను సువార్త 21వ అధ్యాయములో నా గొర్రెలను మేపు అంటాడు. నా గొర్రెలు అంటే ఎవరా గొర్రెలు? మనుషులే. చాలామంది అనుకుంటారు గొర్రెలు అనగానే క్రైస్తవుల్ని ఉద్దేశించినటువంటి మాట అనుకుంటారు. అందుకనే కొంతమంది క్రైస్తవుల్ని ఆ పదంతో పిలుస్తూ ఉంటారు. కానీ అది ఎంతమాత్రం వాస్తవం కాదు. పూర్తి వాస్తవం మనం చూడాలంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. 100వ కీర్తన మనం గమనిస్తే 100వ కీర్తనలో 3వలో ఈ విధంగా దేవుడు రాయించాడు ఆయన యొక్క దాసుని ద్వారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ అంటాడు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే 100వ కీర్తన 1వ వచనంలో సమస్త దేశములారా అంటాడు. సమస్త దేశాల్లో ఉన్నటువంటి సకల మానవుల్ని ఉద్దేశించి ఈ మాట రాయబడింది. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు. ఆయన మేపు గొర్రెలు, ఇది క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన పదం అనుకొని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కాదు, మానవులందరికీ సంబంధించిన పదం. మరి ఆయన మేపు గొర్రెలు ఎవరంటే సమస్త దేశములు, సకల మానవులు కూడా. దేవుడు ఆదాము నుంచి హవ్వ నుంచి మరి మానవాళినంతటినీ కూడా వ్యాపింపజేశాడు. అన్ని దేశాలకు కూడా వ్యాపించారు ప్రజలు. వారు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా కూడా, ఏ దేశస్థులైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాషకు చెందిన వారైనా వారందరూ కూడా ఆదాము హవ్వ నుంచి వచ్చినటువంటి వారే, ఒక తల్లిదండ్రి నుంచి వచ్చినటువంటి వారే. కాబట్టి మానవులందరూ కూడా ఒకటే మూలాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. మరి దేవుడు వారందరికి కూడా సృష్టికర్తగా ఉంటూ ఉన్నాడు. మరి అందుకని అంటాడు సమస్త దేశములారా అనే మాట. ఒక ఇజ్రాయెల్ దేశాన్ని గురించో లేకుంటే ప్రపంచంలో ఒక దేశాన్ని గురించో అక్కడ రాయబడ్డ సమస్త దేశాలకు చెప్తున్న మాట యెహోవాయే దేవుడని తెలుసుకునండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటాడు. కాబట్టి గొర్రెలు అంటే ఎవరు అనగా మనుషులకు అది సూచనగా ఉన్నటువంటి పదముగా ఉన్నది. అలాగే యేసు ప్రభు అంటాడు ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు అంటాడు. అంటే ద్రాక్షావల్లేమో యేసు ప్రభువుగా ఉంటే తీగలు ఎవరనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆ కొమ్మలు ఎవరనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. కాబట్టి ఇక్కడ కొమ్మలు లేదా తీగలు అనే పదం ఎవరిని సూచిస్తూ ఉన్నది అనగా అది విశ్వాసుల్ని సూచిస్తూ ఉన్నటువంటి పదముగా ఉన్నది. అలాగున్నే
బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటాడు. అంటే ఇక్కడ చెట్టు ఎవరు అనగా మనిషికి అది గుర్తుగా ఉన్నది. కాబట్టి తీగ అన్నా, చెట్టు అన్నా, లేదా గొర్రె అన్నా, ఇవన్నీ కూడా మనిషిని సూచించే పదాలు. ఈ భాష అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలాగనే ఇక్కడ గాడిద గురించి రాయబడింది. ఈ గాడిద కూడా ఏ విధంగా అయితే కొమ్మలు, చెట్టు, గొర్రెలు ఇవన్నీ కూడా మనిషికి సూచనగా వాడిన పదాలుగా ఉంటూ ఉన్నాయో, అలాగే ఈ గాడిద అనేటువంటిది కూడా మానవ జాతికి ఇది ప్రతిబింబముగా, ప్రతినిధిగా, సూచనగా ఇక్కడ మనం చూస్తాం. 11వ అధ్యాయములో ఈ గాడిద యొక్క పరిస్థితిని గురించి యేసు ప్రభువు తన శిష్యులకు చెప్తాడు. వారు యెరూషలేమును సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే, బేతని అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును అంటాడు. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాన్ని తీసుకొని రండి అంటాడు. దాన్ని విప్పి, 3వ వచనం, దాన్ని విప్పి తోలుకొని రండి. సో ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లను గురించి యేసు ప్రభువు చెప్తూ దాన్ని విప్పి తీసుకొని రండి అంటాడు. అంటే ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అని మనం భావించవచ్చు, అలంకార రూపమైనటువంటి భాష. కట్టబడిన గాడిద పిల్ల, కట్లలో ఉన్న గాడిద పిల్ల, ఇది మానవాళికి సూచనగా ఉన్నది. దేవుడు ఆదాము హవ్వని సృష్టించిన తరువాత వారికి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. మీరు ఈ తోటలో, ఈ ప్రదేశంలో ఉన్న సమస్తమును కూడా తినవచ్చు, మీకు నచ్చినటువంటిది తీసుకొని తినండి అని చెప్పి, అయితే ఒక్క కండిషన్, ఒక ఆజ్ఞ, ఒక షరతు ఏంటంటే, అదిగో కనపడుతున్నటువంటి ఆ యొక్క చెట్టు పండ్లు మాత్రం మీరు తినకూడదని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఇదిగో ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాను, ఈ దేశం అంతా మీరు సంచరించండి, ఇదిగో ఒక హద్దు పెడుతున్నాను, ఆ హద్దుని, ఆ బార్డర్ని మీరు క్రాస్ చేయకూడదు అన్నట్టుగా ఉంటుంది. క్రాస్ చేస్తే ఏమవుతుంది? అవతల శత్రు రాజ్యం ఉన్నది. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో బార్డర్ ఉంటుంది. బార్డర్కి అవతలేమో మన దేశం ఉంటుంది, బార్డర్కి అవతలేమో శత్రు దేశం ఉంటుంది. పాకిస్తాన్ కావచ్చు, లేకుంటే చైనా కావచ్చు, మరొకటి కావచ్చు ఉంటుంది. ఇప్పుడు ఈ బార్డర్ లోపల ఉన్నంత వరకు మనకి ఇబ్బంది, క్షేమంగా ఉంటాం. ఎప్పుడైతే బార్డర్ క్రాస్ చేస్తామో వెంటనే శత్రు రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఇది సహజంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం. అదే ఏదోనిలో కూడా జరిగింది. దేవుడు ఒక హద్దుని వాళ్ళకి పెట్టాడు, మీరు అన్నీ చేయొచ్చు కానీ ఈ హద్దు దాటొద్దు, ఈ గీత దాటొద్దు, ఈ హద్దు మీరి అవతల అడుగు పెట్టొద్దు అన్నట్టుగా వారికి చెప్పినప్పుడు వారు అలాగనే ఉంటూ వచ్చారు. అయితే అపవాది ఏం చేశాడు అంటే, వారికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను వారు దుర్వినియోగపరిచే విధంగా వారికి ప్రేరేపణ కలిగించి, వారు తమ స్వేచ్ఛను ఉపయోగించి ఆ హద్దు దాటి అవతల అడుగు పెట్టేటట్టు చేశాడు. ఎప్పుడైతే వారు హద్దు దాటి అవతల అడుగు పెట్టారో, మన భారత సరిహద్దులు దాటి అవతలకు అడుగు పెట్టినాడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినట్లుగా వీళ్ళు శత్రు రాజ్యంలోకి వెళ్ళిపోయారు, అపవాది అధికారం కిందకి వెళ్ళిపోయారు. ఆ యొక్క అపవాది వారిపైన అధికారిగా మారిపోయాడు. వారి అధికారంలో, వారి ప్రభావం కింద వారు జీవిస్తూ మానవ జాతి అనేటువంటిది వాని యొక్క అధికారం కింద వ్యాపిస్తూ వచ్చినది. అందుకనే యేసు ప్రభువుతో అపవాది అంటాడు, యేసు ప్రభువు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని శోధిస్తూ లూకా సువార్త 4వ అధ్యాయమునందు ఈ మాట అంటాడు అపవాది. లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి
భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకి చూపించి, చూడండి, అపవాది యేసు ప్రభువుని తీసుకొని పోయి ఏం చేశాడంట, ఒక్క నిమిషంలో చూపించేశాడంట భూమి మీద ఉండే రాజ్యాలన్నింటినీ కూడా. మరి ఒక క్షణమాత్రంలో అది ఎలా చూపించాడో, తన అరిచేతిలో చూపించాడా, తన నోటిలో చూపించాడా, తన యొక్క ముందు ఏదైనా స్క్రీన్ లాంటిది ప్రదర్శించి దాని ముందు చూపించాడా మనకై తెలియదు. కానీ వాడు అంత పవర్ కలిగిన వాడు. అనగా ఒక్క నిమిషంలో భూలోకాన్ని అంతటినీ కూడా మనుషులకు చూపించగలిగినటువంటి పవర్ వాడి దగ్గర ఉంటూ ఉన్నది. అంత పవర్ కలిగినటువంటి అపవాది అంటాడు 6వ వచనంలో, ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవనికి ఇయ్యకూడదునో వానికి ఇత్తును అంటాడు. చూసారా, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నా స్వాధీనంలో ఉన్నది. ఈ భూలోకమంతా కూడా, భూలోక రాజ్యముల మహిమంతా కూడా నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికి ఇవ్వగలను వాడిని నేను అని చెప్పి యేసు ప్రభువుతో మాట్లాడతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయము, ఈ భూలోక రాజ్యములు యొక్క మహిమ అంతా వాడి చేతిలోకి ఎలా వెళ్ళిందంటే, మనిషి హద్దు దాటి వెళ్ళిపోయాడు. మన వాళ్ళు ఎవరన్నా ఒక జంట పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందనుకోండి, శత్రు రాజ్యంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు విస్తరించి, వాళ్ళు వ్యాపించి 100 మంది, 200 మంది, 300 మంది, 1000 మంది అయినా కూడా, 10,000 మంది అయినా కూడా వాళ్ళు శత్రు రాజ్యంలోనే ఉంటారు, శత్రువు ప్రభావం కిందే ఉంటారు. అలాగున్నే ఎప్పుడైతే ఆదాము హవ్వ దేవుని మాటను అతిక్రమించి వెళ్ళిపోయారో, శత్రువు కిందకి వెళ్ళిపోయారో, వారి నుంచి వచ్చిన మానవ జనాభా అంతా కూడా వారి యొక్క రాజ్యములు కానీ, వారి అధికారములు కానీ, వారికి ఉన్నటువంటి సమస్తము కూడా శత్రువు యొక్క అధికారం కిందకి వెళ్ళిపోవటం జరిగింది. అందుకే ఇక్కడ ఆ మాట అంటాడు, ఇదంతా నాదే, నా చేతిలో ఉంది, మొత్తం కూడా ఈ మహిమంతా నా చేతిలో ఉందని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి దేవుడి యొక్క మాటను, దేవుడు నియమించిన హద్దును దాటేసి అవతలకి వెళ్ళటం వల్ల శత్రువు చేతిలోకి వెళ్ళిపోయి అక్కడ అతడు బందీగా మారిపోయాడు. బందీగా మారిపోయినటువంటి వాడు అపవాది చేత కట్టబడిన వాడుగా ఉంటున్నాడు. గాడిద పిల్ల కట్టబడి ఉన్నది, దాని యజమానులు వేరుగా ఉన్నారు, దాన్ని వారు కట్టేసి ఉన్నారు, అది కట్టబడి ఉన్నది. మనిషి కూడా కట్టబడి ఉన్నాడు. సాతాను మనిషిని రకరకాల మాయలు చేసి, రకరకాలైన మోసాలు చేసి, రకరకాలైన మహిమలు చూపించి, రకరకాలైన బోధలు చేసి, వాటన్నిటి చేత మనిషిని మభ్యపరుస్తూ మాయలో ఉంచేశాడు, భ్రమలో ఉంచేశాడు అపవాది మనిషిని. అదే కట్లు. దేవుని యొద్దకు రాకుండా, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమరాజ్యంలో ప్రవేశించకుండా మానవ జాతి అంతటినీ కూడా ఒక విధమైన భ్రమలో, ఒక విధమైన మాయలో అపవాది ఉంచటం జరిగింది, రకరకాల కార్యాలు జరిగించి. అందుకని యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 24:24లో, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడి వారిని సైతం మోసం చేయటానికి గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు. మోసం అపవాది మోసం చేయటానికి అద్భుతాలు, సూచక్రియలు చేస్తాడు. వాటిని చేసి రకరకాలైన అద్భుతాలు చేసి, రకరకాలైన మహత్కార్యాలు చేసి, రకరకాల గొప్ప కార్యాలు చేసి వాడు మానవ జాతినంతా కూడా తన వశములో ఉంచుకున్నాడు. కట్టబడిన స్థితిలో మనిషి ఉంటూ ఉన్నాడు. అలాగే రకరకాల బోధలు చేసి మనిషిని తన కట్లలో ఉంచుకున్నాడు. అపవాది తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. పౌలు గారు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములో అంటాడు, నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవారు ఉంటారని జాగ్రత్తగా చూసుకోండి. నిరర్ధకమైన తత్వజ్ఞానం,
తర్వాత అంటాడు, చక్కని మాటల చేత ఎవడో మిమ్మల్ని మోసపరచనీయకండి. చక్కని మాటల చేత, తత్వజ్ఞానం చేత, అద్భుతాల చేత, మహత్కార్యాల చేత మనిషిని అపవాది కట్టివేశాడు. ఇక దేవుడిని చూడకుండా కట్టివేశాడు, దేవుడి వైపు చూడకుండా కట్టివేశాడు. ఎప్పుడు వీటినే చూసుకుంటూ ఇదే నిజం అనుకొని బ్రతికే విధంగా అపవాది మనిషిని కట్టివేశాడు. ఇందుకు ప్రామాణికంగా లూకా సువార్త 13వ అధ్యాయంలోంచి ఒక ఉదాహరణ మీ దృష్టిలో తీసుకొని వస్తాను. 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. ఇక్కడ గమనిస్తే 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ సమాజ మందిరములో, దేవుని ఆలయములో, దేవుని మందిరములో ఉంటూ ఉన్నది. అక్కడ ఆమె ప్రార్థనకు వెళ్తూ ఉన్నది, వాక్యం వింటూ ఉన్నది, మరి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నది. అయితే ఆమె నడుము వంగిపోయి ఉంటూ ఉన్నది. గమనించారా? ఎవరు ఆమె నడుమును వంచి వేశారంటే బలహీనపరచు దెయ్యము. ఈ బలహీనపరచు దెయ్యాన్ని గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ 16వ వచనంలో అంటాడు, ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపతగదా అని అతనితో చెప్పాను అంటాడు. 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అంట ఆమె. విశ్రాంతి దినమున వచ్చి కట్ల నుంచి విడిపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. కట్లు అవి, సాతాను కట్లు. అవి ఏం చేశాయంటే ఆ స్త్రీని వంచేశాయి. అనగా ఆమె ఎప్పుడూ కూడా పైకి చూడలేదు, ఆకాశం వైపు చూడలేదు, దేవుని వైపు చూడలేదు, పరలోకం వైపు చూడలేదు. ఆమె ఎప్పుడు కిందే చూస్తూ ఉంటుంది. ఆమె ఎల్లవేళ్ళ కూడా కింద చూస్తూ ఆ భూమినే చూసుకుంటూ అక్కడక్కడే ఆ గాడిద ఏ విధంగా అయితే ఆ గుంజకు కట్టేస్తే అది అక్కడక్కడే తిరుగుతూ ఉందో ఈమె కూడా ఆ భూమినే చూసుకుంటూ ఉంది. కానీ ఆమె పైకి చూసే పరిస్థితి లేదు. సాతాను ఆ విధంగా మానవ జాతి అంతటినీ కూడా కట్టివేసి మానవ జాతిని రకరకాల మోసాల్లో, భ్రమల్లో ఉంచేసి మానవ జాతి అనేటువంటిది విడుదల పొందనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ అధికారం అంతా నాదే, ఈ రాజ్యముల మహిమంతా నాదే అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. సర్వలోకమును వాడు మోసపుచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. గమనించండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ మాటను మనం చూస్తాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును. చూడండి, ఆ సాతాను అని పేరు, అపవాది అని పేరు కలిగినటువంటి వీడు సర్వలోకమును మోసపుచ్చేవాడుగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తాం. ఎలా మోసపరుస్తాడు? వాడి బోధల చేత. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఎవడో మిమ్మల్ని మోసపరచనీయకండి అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఎవడో మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అంటాడు శిష్యులతో. నేను అపవాది చేతిలోంచి మిమ్మల్ని విడిపించాను, యువతలు తీసుకొచ్చాను కదా, జాగ్రత్త, ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. వాడు సర్వలోకాన్ని మోసం చేసి ఉన్నాడు. ఆనాడు ఆదాముని అవ్వని మోసం చేసి అవతల లాక్కున్నాడు వాడి వైపు. ఇంకంతే, వాడి గ్రిప్పులో పెట్టేసుకున్నాడు. వాళ్ళ కళ్ళకి గుడ్డితనం కలిగించాడు. కొరింథీ 2వ పత్రికలో అంటాడు 4వ అధ్యాయంలో, అవిశ్వాసైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసాను అంటాడు. మనోనేత్రాల గుడ్డితనం ఎక్కడే చూసుకుంటూ ఉంటాడు. అంతే, వాడు చెప్పిన బోధలో, వాడు చెప్పిన మాయలో, వాడు చేసేటువంటి అద్భుతాలు, వాడు చేసే మహత్కార్యాలు చూసుకుంటూ అదే నిజమని ప్రపంచమంతా కూడా మోసపోతూ ఉన్నటువంటి పరిస్థితి, ప్రపంచమంతా కూడా కట్టివేయబడిన పరిస్థితి, ప్రపంచమంతా కూడా వాడి యొక్క అధికారం కిందకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం బైబిల్లో చూస్తాము. సో అందుకనే యేసు ప్రభువును నమ్మి
రక్షణలోకి వచ్చినటువంటి వారి గురించి కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం ఈ మాటను గమనిస్తాం. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి, ఆయన మనల్ని విమోచించాడంట. ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారంలోంచి. అంటే ఆయన మనల్ని విడుదల చేయడానికి, మనం అంటే యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణలోకి వచ్చినటువంటి వారి గురించి ఈ మాట రాయబడింది. మనము రక్షణలోకి రాకమునుపు ఎక్కడ ఉన్నామనగా అంధకార సంబంధమైన అధికారం. మన మనోనేత్రాలకి అపవాది గుడితనం కలుగు చేసి పెట్టాడు. దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితి మనకు కలిగి ఉన్నది. మనం చూసేదే నిజం అనుకొని, మనం వినేదే నిజం అనుకొని దాంట్లోనే ఉండేటువంటి పరిస్థితి తరతరాలుగా మనం కలిగి ఉంటూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే అలాంటి పరిస్థితిలో ఉన్న మన కన్నులు తెరిచాడు. గుడ్డివాని కన్నులు తెరిచిన విధంగా మన మనోనేత్రాలు తెరిచి ఆయన యొక్క మహిమను చూపించినప్పుడు, ఆయన మనల్ని ఆకర్షించినప్పుడు, ఆయన యొద్దకు రావడానికి కృప అనుగ్రహించినప్పుడు, ఆయన మన కట్లను విడిపించినప్పుడు మనం దేవుని యొద్దకు రావడం జరిగింది. ఈ విడుదల గురించి మాట్లాడుతూ అన్నటువంటి ఆ పదాలు ఏమిటనగా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. అది గమనించండి. విడుదల చేసి ఆయన రాజ్య నివాసులుగా చేసుకోవడానికి ముందు మనం ఏ రాజ్యానికి చెందిన వారంగా ఉన్నామనగా అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్న వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బోర్డర్ దాటి అవతలకు వెళ్ళి శత్రువు చేతికి చిక్కి అక్కడనే సంతానోత్పత్తిని జరిగించి ఆ రాజ్యంలో బందీలుగా ఉన్నటువంటి యావత్తు మానవాళికి ఈ కట్టబడిన గాడిద పిల్ల ప్రతినిధిగా ఉంటూ ఉన్నది, సూచనగా ఉంటూ ఉంది, గుర్తుగా ఉంటూ ఉన్నది. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే ఆయన చెప్తాడు, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో బంధింపబడిన వారికి విడుదల కలుగు చేయటానికి వచ్చాను అంటాడు. అదే విషయం లోకా 4లో కూడా మనం చూస్తాం. చెరలో ఉన్నటువంటి వారు, బందీఖానాలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి నేను వచ్చాను అనే మాట ఆయన చెప్తాడు. కాబట్టి ఆ అపవాది చేత బంధింపబడినటువంటి మనిషిని బార్డర్ దాటి అవతలకి వెళ్ళిపోయి శత్రువు చేతిలో బందీగా ఉన్న మనిషిని విడిపించడం కోసము దేవుడు భూమి మీదకి రావటము, మరి మానవుని విడుదల కొరకై ఆయన సిలువలో విమోచన క్రయధనముగా తన రక్తమును ఇవ్వటం, తన ప్రాణం పెట్టడం జరిగింది. మార్కు సువార్తలో అంటాడు, 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం పెట్టుటకు వచ్చినట్టు. కాబట్టి విమోచన క్రయధనము ఏమిటి అనగా దేవుని యొక్క ప్రాణం. దేవుని ప్రాణం పెట్టడం ద్వారా, యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా, యేసుక్రీస్తు రక్తంతో కార్చడం ద్వారా అవతల శత్రు రాజ్యంలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగినది. దేవుడు ఆ విధంగా విడుదల కలుగు, అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. వెల చెల్లించటం, తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను నిర్దోషిగా అర్పించుకోవడం ద్వారా, బలిగా అర్పణగా అర్పించుకోవడం ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తను తాను నిర్దోషిగా అర్పించుకోవడం, తన రక్తము ద్వారా మానవులందరికి కూడా విమోచనాన్ని ఆయన సంపాదించాడు. అందుకనే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచనము అంటే పాప క్షమాపణ.
ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞ అతిక్రమించి, చట్టాన్ని అతిక్రమించి దోషులైనారు. దోషులైన చేత శత్రువు చేతికి చిక్కిపోయారు. ఇప్పుడు ఆ దోషానికి నివారణ చెయ్యాలి అంటే ఒకటే మార్గము, పాపానికి వచ్చు జీతం మరణం. మరణం అనేటువంటిది యేసు ప్రభు స్వీకరించి మానవునికి పాపక్షమాపణ అనేటువంటిది కలిగించాడు, విమోచనం కలిగించాడు. ఆయన రక్తము వలన ప్రతి మనిషికి కూడా క్షమాపణ కలిగి, ప్రతి మనిషికి విమోచనం కలిగి, ప్రతి మనిషికి పరిశుద్ధత కలిగి, ప్రతి మనిషి కూడా నిత్యము పరలోక మహిమలో ఉండే విధంగా మానవులందరికి కూడా ఆయన కృపను అనుగ్రహించడం జరిగింది, విమోచనం అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఈ వాక్యం వినుచున్నటువంటి మీరు గమనించండి. ఇంతవరకు కూడా మరి ఈ యొక్క కట్ల మధ్య ఉన్నట్లయితే, కట్టబడిన గాడిద పిల్లలాగా అపవాది యొక్క మాయలో, ఉచ్చులో, వాడి యొక్క నిరర్ధక తత్వజ్ఞానం చేత, వాని యొక్క రకరకాల మాటల చేత, అద్భుతాలు మహత్కార్యాల చేత భ్రమలో, కట్లలో ఉన్నట్లయితే యేసు ప్రభు ఆ కట్లన్నిటి నుంచి కూడా విడిపించగలగ దేవుడై ఉంటూ ఉన్నాడు. భ్రమపరచు ఆత్మ నుంచి ప్రతి మనిషిని విమోచించి నరకానికి పోకుండా తప్పించి ప్రతి మనిషి కూడా దేవునితో యుగ యుగాలు ఆయన మహిమలో ఉండే విధంగా చేయటానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. పాపుల్ని రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. కాబట్టి నీవు చీకటి రాజ్యములో ఉన్నావా, వెలుగు రాజ్యములో ఉన్నావా? ప్రతి మనిషి కూడా ఆదాము ద్వారా అంధకార సంబంధమైన అధికారం కింద జీవిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నట ద్వారా ప్రతి మనిషి అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించబడి, కట్లలో నుంచి విడిపించబడి దేవుని యొక్క రాజ్య నివాసి అవుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ రాజ్యానికి చెందిన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు? అపవాది యొక్క అధికారం కింద వ్యక్తిగా ఉన్నావా, దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఇంతవరకు కూడా అపవాది యొక్క అధికారము కింద ఉంటూ ఉన్నట్లయితే, యేసు ప్రభువుని నమ్మకుండా, మారు మనసు పొందకుండా, బాప్తీసం పొందకుండా, రక్షణలోకి రాకుండా ఉంటే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఏ క్షణంలో ఎవరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి. ఏ రోజు యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడో ఈ ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. ఆయన రాకడ దగ్గర పడిన సూచనలు అధికమవుతున్న పరిస్థితి. మనిషి వెళ్ళిపోయే క్షణం ఎప్పుడో, ప్రభు వచ్చే క్షణం ఎప్పుడో తెలియని పరిస్థితులు నేడు దాపరించి ఉన్నాయి, కనపడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నాను నీవు. ఈ లోకాన్ని వదిలిన తర్వాత నరకానికి పోకుండా రక్షణ పొంది దేవునితో యుగ యుగాలు ఆయన మహిమలో ఉండాలని దేవుడు కోరుతూ నిన్ను విడిపించుట కొరకు ఈ వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చి ఉండగా నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన నీకు సంపూర్ణ రక్షణ కలిగించి, గాడిద పిల్లకిచ్చిన విడుదల, గాడిద పిల్లకిచ్చినటువంటి ఘనత, గాడిద పిల్లకిచ్చిన వైభవాన్ని నీకు ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభు యొక్క రక్షణలోకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. అపవాది ఏ విధంగా మనిషిని తన అధికారం కింద ఉంచుకున్నాడో వాక్యం ద్వారా చెప్పి ఉండగా, విన్నవారు ఎవరి అధికారం కింద ఉన్నారో గమనించుకొని, ఇంకను నీ అధికారం కిందకి, నీ రాజ్యంలోకి రాకుండా ఉంటే వారు తమ పాపములు ఒప్పుకొని నీ యొద్దకు వచ్చి క్షమాపణ కోరి బాప్తీసం పొంది రక్షణ పొంది నీ రాజ్య సంబంధులై యుగ యుగాలు ఉండేటువంటి పరలోక మహిమలో ప్రవేశించేందుకు సిద్ధపడే విధంగా ఆశీర్వదించమని, ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు వారి కుటుంబాలతో రక్షణ పొంది మహిమరాజ్యం ఉండేలాగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి
స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.